నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎన్నో రకాలైన ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్న మునగాకు ఫ్రైని సింపుల్గా ఎలా చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. ఇందుకోసం ముందుగా మునగాకుని కడిగి శుభ్రంగా పక్కన పెట్టుకోండి. అలాగే పచ్చి కొబ్బరి, ఇక్కడ నేను పచ్చి కొబ్బరి తీసుకున్నానండి. మీరు కావాలంటే ఎండు కొబ్బరి కూడా తీసుకోవచ్చు. పచ్చి కొబ్బరి 1 కప్పు, అలాగే కారం, పోపు కోసం ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, కొద్దిగా మినప్పప్పు, 4-5 వెల్లుల్లిపాయలు. ఇప్పుడు ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇందులో డైరెక్ట్గా మునగాకు వేసేస్తున్నానండి. ఇది కొంచెం సేపు మగ్గనివ్వండి. ఇందులో మళ్ళీ వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఇందులోనే వాటర్ ఊరుతాయి నీళ్ళు. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 80% వరకు దీన్ని కుక్ చేసుకోండి. ఇందులోనే నేను చిటికెడు సాల్ట్ కూడా యాడ్ చేశాను. తర్వాత ఇదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్, అలాగే 3 ఎండుమిర్చి, అలాగే ముందుగా మనం పక్కన పెట్టుకున్న పోపు దినుసులన్నీ ఇందులో వేసేసాను. ఇది కొంచెం వేగాక ఇందులో వెల్లుల్లిపాయలు కచ్చాపచ్చాగా దంచి వేసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలండి. వెల్లుల్లిపాయలు లైట్గా వేగిన తర్వాత ఇందులో మునగాకు యాడ్ చేస్తున్నాను. దీన్ని ఒక్కసారి కలుపుకున్నాక ఇందులోనే చిటికెడు పసుపు, అలాగే కారం, మీ రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోండి. ఇది మరొకసారి కలుపుకొని మీరు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి తురుముని కూడా ఇందులో యాడ్ చేసేయండి. మూత పెట్టి మరొక 5 మినిట్స్ లో సిమ్లో వేగనివ్వండి. చూసారు కదా, చక్కగా వేగిపోయింది. లాస్ట్లో ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ల నువ్వుల పొడిని కూడా యాడ్ చేశానండి. మీరు కావాలంటే పల్లీలని కూడా పొడి చేసి వేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. అండ్ మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. చూసారు కదా, చక్కగా రెడీ అయిపోయింది. అంతేనండి. దీనికి కాంబినేషన్గా టమాటో రసం కానీ చింతపండు రసం కానీ చేసుకోవచ్చు.